అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎస్ఐ దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను లాకప్ డెత్ చేశాడు. ఆ ఘటనపై జాతీయ స్థాయిలో పోరాడి ఎస్సీ కమిషన్ వచ్చేలా చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచాం. ఈరోజు నారాయణ భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందని, కావలిలో మరో దళిత సోదరుడు కరుణాకరన్ వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనను కూడా ఎస్పీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేశామని, కరుణాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు వచ్చిన సమయంలో రోడ్డుపై నడిచామని, మా అందరిపై కేసులు బనాయించారని అన్నారు. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షించండి అన్నారు. మా దగ్గర వెంకటాచలం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఉదయగిరి నారాయణని లాకప్ డెత్ చేస్తే నేను ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ఆ భార్య ఈరోజు ఉద్యోగం చేస్తుంది. కరుణాకర్ ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసి కావల్లో చనిపోతే నేను ఎస్సీ కమిషన్కి రిప్రజెంట్ చేసి ఈరోజు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఆ కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు లెటర్ రాసి వైసీపీ నాయకుల పేర్లు చెప్పి చనిపోతే ఆ భార్యని పరామర్శించేదానికి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు వస్తే మేమందరం ఆయనతో కూడా రోడ్లో నడిచిపోయినామని మా అందరి మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే నడిచిపోకూడదు. అమరావతి అక్కచెల్లెళ్ళు పాదయాత్ర తిరుమలకి చేస్తుంటే పొదలకూరు మండలం తిరిగిపోయేటప్పటికి ఒక ఓపెన్ రోడ్డు పక్కన ఉండే ఒక ల్యాండ్లో టెంట్లు వేసి మేము భోజనాలు పెట్టించేదానికి మిట్ట మధ్యాహ్నం ఎండలో వేస్తే పోలీసులు వచ్చి ఆ టెంట్లు పెరికేసి మీకు పర్మిషన్ చూపించండి అని పెరికేస్తే రోడ్డు మీద అక్కచెల్లెళ్ళు రోడ్డు మీద భోజనం చేయాల్సిన పరిస్థితి చెట్ల కింద నిలబడి అటువంటి దుర్మార్గాలన్నీ మేము చూసాం అధ్యక్ష. ఇది ఒకసారి ఒక ఇల్లీగల్ మైనింగ్లో, ఇంకొకటి గ్రావెల్, సర్వేపల్లి రిజర్వాయర్లో విపరీతంగా గ్రావెల్ ఎత్తేస్తున్నారు వితౌట్ పర్మిట్. మా వాళ్ళు 10 మంది పోయి ఆ మెజర్ చేసి దానికి ఎంత లోతు ఎంతని టేప్ ఎత్తుకోపోతే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి. ఆఖరాన మేము సమాచార చట్టం కింద ఆర్టీఐ కింద పెడితే ఎవరి మీద ఉండే పర్మిట్లు మాగుంట శ్రీనివాసురెడ్డి ఒంగోలు ఎంపీ మీద కూడా పర్మిట్లు తీసుకొని ఆయన ఫోర్జరీ సంతకాలు పెడితే ఈరోజు విచారణ జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి ఘోరాలు నేరాలు మనం ఎప్పుడు చూడలే. ఆ కరిముల్లా ఉదయగిరి నారాయణని చంపేసిన కాక అంటే అతనికి ఆ రోజు కోవిడ్ నడుస్తుంది, ఎవరనే చూడ్డు. ఎవరో పిల్లలు 22 ఏళ్ల పిల్లోడు ఉస్మాన్ వెంకటాచలం ఎక్కడో చెట్టు కింద బీరు తాగుతున్నారు 2-3 ఫ్రెండ్స్తో. ఇతను పోయి కొడితే అతను ఒళ్ళంతా నొప్పులతో 22 ఏళ్ళ కుర్రోడు, పెళ్లి కాని కుర్రోడు ఇంటికి పోతే వాళ్ళ అమ్మ చెప్పింది, ఓపెన్గా చెప్పింది, అయ్యా రాత్రి ఒళ్ళు నొప్పులు కరిముల్లా ఎస్ఐ కొట్టాడు అని అంటే నేను కాపటం పెట్టాను, ఉదయం లేచేటప్పటికి మంచం మీద శవంగా తేలాడు అని చెప్పింది. ఇంకొక కుర్రోడు 45 సంవత్సరాలు షాజహాన్ పక్కన కనుపూరు, ఆ కోవిడ్ టైంలో ఒక షెడ్లో, అంటే రైతులు పంప్ చేసుకునే షెడ్లో చీట్ల ప్యాక్ ఆడుతుంటే 3-4 ఇతను కొడితే పక్క రోజు అంతా వాళ్ళ భార్య తల్లి ఎతికితే ఒక గెనం పక్కన డెడ్ బాడీ ఉంటే అది తీసుకుపోతే మేమందరం వాళ్ళని మా తెలుగుదేశం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నంద్యాల నుంచి కూడా పిలిపించాం. ఆ కుటుంబాలన్నీ పరామర్శించాం, మేము చేయగలిగిన చిన్న సహాయం చేశాం. అదే కరిముల్లా బంగారం దొంగతనం కేసులు దొరికి మొన్న సస్పెండ్ అయినాడు, నెల రోజులకి రీఇన్స్టేట్ అయినాడు. 3 హత్యలు. నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతుండా, మా ముఖ్యమంత్రి గారు ఉండారు అడుగుతుండా, నేను వాళ్ళ మీద కక్ష కాదు, ఇటువంటి చెయ్యి దుందుడుకు ఉండి ఇప్పటికి 3 చంపేసి ఒక గిరిజన్ పనికి రాకుండా పోయినాడు కొడితే అతను. ఒక గిరిజన్ ఈరోజు పెళ్లి లేదు ఏమీ లేదు, ఆ బ్రెయిన్ దెబ్బతిని, అటువంటి అతని మీద సిఐడి 3 హత్యకి కారకుడైన వ్యక్తి మీద సిఐడి ఎంక్వైరీ చేయించాలా? అంత ఘోరమైన చరిత్ర ఉండే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేనేమంటానంటే ఈ మా అమరావతిలో వాళ్ళతో కూడా నడిచినందుకు మా మీద కేసులా? కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేదానికి లోకేష్ బాబుతో కూడా రోడ్డు మీద నడిస్తే కేసులా? 18 కేసులా? ఆఖరణ మేము ఉన్న ఆస్తులు అమ్ముకుంటే
2 ఎకరాల 30 సెంట్లు నేను ఊళ్ళోళ్ళ పొలం అమ్మేనని నా మీద నానుబెల్ కేసా? ఇటువంటి ఘోరాలు జరిగినాయి అధ్యక్ష. అన్ని జిల్లాల్లో జరిగినాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మనం చూసాం, డోర్ డెలివరీ చేసి ఆయన్ని పక్కన పెట్టుకున్న ఆ పార్టీ నాయకుడు. అందుకని నేనేమంటానంటే, లాస్ట్ టైం అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరిగినాయి. నేను అందరి జోలికి మనం కక్ష సాధించబడలే, కానీ దుర్మార్గులను మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ రుస్తుం మైన్లో ఆ బ్లాస్టింగ్, నేను డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి లెటర్ పెట్టింది కాక వైజాగ్లో డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాడు. ఆయనకి ఇవన్నీ పంపిస్తే తిరిగి ఆయన కలెక్టర్కి పంపించాడు. కలెక్టర్, ఎస్పీలు డమ్మీలుగా మారిపోయినారు. ఆ రోజు పరిస్థితి, మాట్లాడని పరిస్థితి. అందుకని ఇంత ప్రత్యక్షంగా నేను ఇవన్నీ మెయిల్స్ పెట్టాను. నేను ఆ లొకేషన్స్ తీసి నేను ఊరికే ఏదో ఫోటోలు పెట్టలేదు. టైం, లొకేషన్, డేట్ కంప్లీట్గా ఉంది. ఇంత ఎవిడెన్స్ క్రియేట్ చేశాం. కానీ వాళ్ళని, అటువంటి దుర్మార్గుల్ని మాత్రం శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొకటి, హోమ్ మినిస్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, గిరిజనులు అమాయకులు, నిరక్షరాస్యులు, వాళ్ళు మోసపోయే దానికి ముందుండే వాళ్ళు, వాళ్ళ భూములు రాష్ట్ర వ్యాప్తంగా, నేను చెప్పేది, ఎవరైతే గవర్నమెంట్ భూములు ఆ ప్రీ హోల్డ్ అని ఒకటి పెట్టుకొని అంతకుముందు రికార్డ్స్ మార్చి, ఇవన్నీ నా కాన్స్టిట్యున్సీలో 6.5 ఎకరా 7 మంది గిరిజనులు 1 ఎకరా 35 లక్షల లెక్కన వాళ్ళ చేతిలో ఏదేదో చెప్పి ఆ పేపర్స్ తీసుకొని మోసం చేసుకొని వేరే కంపెనీకి అమ్మేసి నేను బయట తీస్తున్న ప్రయత్నం చేస్తున్నాను. అందుకని వాళ్ళ విషయంలో హోంశాఖ ప్రత్యేకమైన వాళ్ళకి రక్షణ కల్పించేదానికి ఒక కన్నేసి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.